హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి సీటెట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఆల్రెడీ 5 చాప్టర్స్ అనేది అయిపోయింది. 5th చాప్టర్లో మనం జీన్ పియాజీ, కోహెల్బర్గ్ అదేవిధంగా వైగాట్స్కీ గురించి చెప్పుకున్నాం. మనకి జీన్ పియాజీ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, అదేవిధంగా కోహెల్బర్గ్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్ థియరీ, వైగాట్స్కీ వచ్చేసి సోషియో కల్చరల్ థియరీ. ఈ ముగ్గురు పేర్లు వాళ్ళు ఏ థియరీలు చెప్పారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ముగ్గురు వాళ్ళు చెప్పినటువంటి 3 థియరీస్కి సంబంధించి ఇంటర్ రిలేషన్షిప్ అదేవిధంగా ఇంటర్లింక్ అంటే దానికి ఒక థియరీకి ఇంకొక థియరీకి ఏ విధంగా సంబంధం ఉందనేది ముందుగా చూద్దాం. ఇక్కడ చూడండి, జీన్ పియాజీ వచ్చేసి కాగ్నేటివ్ అని చెప్పాను, కాగ్నేటివ్ థియరీ. అదేవిధంగా కోహెల్బర్గ్ వచ్చి మోరల్ డెవలప్మెంట్ అని చెప్పాను. ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ దట్ పర్సనల్ డెవలప్మెంట్ అంటే పిల్లలు కానీ లేదంటే వాళ్ళ స్వయం అభివృద్ధి అనేది ఇన్ఫ్లుయెన్స్డ్ బై హెరిడిటరీ అంటే వచ్చేసి అనువంశికత అని అర్థం అనమాట. అనువంశికత లేదా జీన్స్ అండ్ ది సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక పిల్లవాడు అభివృద్ధి అనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి జీన్సు అదేవిధంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా ఆధారపడుతుంది అని చెప్పి పియాజే అదేవిధంగా కోహెల్బర్గ్ ఇద్దరు ఏకీభవించారు. అయితే ఆ పిల్లవాడి యొక్క అభివృద్ధి దశలు అనేది పియాజే 4 విధాలుగా పొందుపరిచాడు అనమాట. ఆ 4 ఏంటయ్యి? సెన్సరీ ఆపరేషనల్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అదేవిధంగా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని 4 విధాలుగా జీన్ పియాజే వివరించాడు. తర్వాత చూడండి, కోహెల్బర్గ్ సజెషన్ ఏ విధంగా ఇచ్చాడు? కోహెల్బర్గ్ వచ్చేసి 6 స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ స్పాన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 3 లెవెల్స్ ఉంటాయి. అదేవిధంగా 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ హ్యావ్ 2 స్టేజెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ స్టేజెస్ ఏంటాయి అంటే కోహెల్బర్గ్ ఒక 3 స్టేజెస్ ఏంటంటే కన్వెన్షనల్, ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అనమాట. ఈ 3 స్టేజెస్లో అంటే ఈ 3 లెవెల్స్లో 6 స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా చూడండి, వైల్ పియాజే రిలేటెడ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ టు బయోలాజికల్ డెవలప్మెంట్. ఈ లైను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ వచ్చి బయోలాజికల్ డెవలప్మెంట్, పియాజే వచ్చేసి బయోలాజికల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పాను? బయోలాజికల్ డెవలప్మెంట్ అంటే జీన్స్ అనమాట. బయోలాజికల్ డెవలప్మెంట్ అంటే జీన్స్. అదేవిధంగా కోహెల్బర్గ్ రిలేటెడ్ మోరల్ డెవలప్మెంట్ టు సోషలైజేషన్ విత్ ఫ్యామిలీ, టీచర్స్ అండ్ ఎక్సెట్రా. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కోహెల్బర్గ్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్ అనేది ఏం చేశాడు? సోషలైజేషన్ అన్నాడు. సోషలైజేషన్ అంటే సమాజీకరణ. అంటే ఇక్కడ పియాజే మరియు కోహెల్బర్గ్లో మనం 2 ముక్కలతో తీసేయాలంటే పియాజే వచ్చేసి తన కాగ్నిటివ్ డెవలప్మెంట్కి బయోలాజికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు. అదేవిధంగా కోహెల్బర్గ్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్ అంటే పిల్లవాళ్ళు నైతికంగా అభివృద్ధి చెందాలంటే సమాజం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఆ సమాజంలో ఎవరు ఉంటారు? ఫ్యామిలీ, టీచర్సు, ఫ్రెండ్స్, స్కూలు, క్లాస్ రూమ్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పియాజే ప్రైమరీ డెవలప్మెంట్ అన్నాడు. ప్రైమరీ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పాను? ఫాదర్సు లేదా ఫ్యామిలీ అని చెప్పా. అంటే ఫ్యామిలీ నుంచి వచ్చే జీన్స్, బయోలాజికల్ డెవలప్మెంట్ అనమాట. పియాజే వచ్చేసి బయోలాజికల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. అదేవిధంగా కోహెల్బర్గ్ వచ్చేసి సోషలైజేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాడు మోరల్ డెవలప్మెంట్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, పియాజే అండ్ వైగాట్స్కీ ఏం చెప్పాడు చూద్దాం. నెక్స్ట్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్, వైగాట్స్కీ వచ్చి సోషియో కల్చరల్ థియరీ. మీకు సోషియో కల్చరల్ థియరీ అంటే తెలుసు ఆల్రెడీ. సోషియో కల్చరల్ థియరీ అంటే సమాజం. పిల్లవాడు ఏదైనా సరే ఫస్ట్ సమాజం నుంచే నేర్చుకుంటాడు, మాట్లాడుతున్న ద్వారా నేర్చుకుంటాడు, ఇతరులను చూసి నేర్చుకుంటాడు, ఇతరుల ద్వారా మాట్లాడి చూసి విని చేసి నేర్చుకుంటాడని చెప్పి వైగాట్స్కీ చెప్తాడు. పియాజే చూడండి, ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ దట్ చిల్డ్రన్ బుల్డ్ నాలెడ్జ్ అంటే పిల్లలు జ్ఞానం పెంచుకుంటారు. ఏ విధంగా? త్రూ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. పిల్లవాళ్ళు జ్ఞానం అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే చూసి కానీ చేయటం ద్వారా నేర్చుకుంటారని ఇద్దరు చెబుతారు. అయితే పియాజే సెడ్ దట్ ద చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ అడాప్టివ్ అండ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ పియాజే ఏం చెప్తాడంటే పిల్లవాళ్ళు జ్ఞానం అనేది వాళ్ళు సొంతంగా నిర్మించుకుంటారనమాట. సొంతంగా ఏ విధంగా నిర్మించుకుంటారంటే మనం పియాజీలో కనుక చూసినట్టయితే పియాజీలో
మనం సెన్స్ ఆపరేషనల్ స్టేజ్ ఉంది కదా! దాంట్లో పిల్లవాడు దేన్నైనా సరే తన సెన్సెస్ ద్వారా పట్టుకొని, చూసి, దాన్ని నోట్లో పెట్టుకొని, ఆ విధంగా నేర్చుకుంటాడనమాట. అంటే సొంతంగా నేర్చుకుంటాడు పియాజీ ద్వారా. పియాజీ చెప్పినటువంటివి 4 స్టేజెస్‌లో. అంటే అక్కడ లాజికల్ థింకింగ్ అనేది గానీ, అంటే ప్రీ లాజికల్ థింకింగ్ స్టేజ్ గానీ, ఈ విధంగా నేర్చుకుంటాడు. ఏ విధంగా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పిల్లవాడు 1 కేజీ ఉన్నటువంటి మట్టి బుద్దని బాల్ ఆకారంలో చేసి, అదేవిధంగా చపాతీ ఆకారంలో చేస్తే, ఫస్టు పిల్లవాడు లాజికల్ థింకింగ్ స్టార్ట్ కాకముందు పెద్దగా కనిపించేదాన్ని తీసుకుంటాడు. అదే లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి లాజికల్ థింకింగ్ అనేది బాగా డెవలప్ అయ్యి, బాల్ షేప్‌లో చేసిన అదే క్వాంటిటీ, అదేవిధంగా చపాతీ షేప్‌లో చేసిన అదే క్వాంటిటీ అని పిల్లవాడు తనకున్న శక్తుల ద్వారా, అంటే తనకున్న ఎబిలిటీ ద్వారా తను సొంతంగా నేర్చుకుంటాడు. ఓకేనా? ఇది పియాజే చెప్పింది. అదేవిధంగా వైగాట్స్‌కి చూడండి. వైగాట్స్‌కి స్టేటెడ్ దట్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. వైగాట్స్‌కి చెప్పుకున్నాం కదా! సమాజం, ఇతరులు. అంటే ఇక్కడ చూడండి, లెర్నింగ్ ఎవరి నుంచి నేర్చుకుంటాడు? ఇతరుల ద్వారా. త్రూ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఇతరుల ద్వారా భాషలో మాట్లాడి వాళ్ళ యొక్క సంస్కృతి కానీ, వాళ్ళ పట్ల ఉన్నది కానీ నేర్చుకుంటాడనమాట. అదేవిధంగా పియాజే సెడ్ దట్ బయోలాజికల్ డెవలప్మెంట్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్ స్టార్ట్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. నేను ఈ పాయింట్‌ని హైలైట్ చేస్తాను చూడండి. ఇక్కడ పియాజే సెడ్ దట్ బయోలాజికల్ డెవలప్మెంట్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్ స్టార్ట్. వైగాట్స్‌కి స్టేటెడ్ దట్ సోషియో కల్చరల్ లెర్నింగ్ కాజెస్ డెవలప్మెంట్. ఇక్కడ ఇప్పుడు నేను హైలైట్ చేసిన పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను పైన కూడా హైలైట్ చేశాను కదా! ఈ పాయింట్స్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అక్కడి నుంచే క్వెషన్స్ వస్తాయి. మీరు ఎటువంటి నెగ్లెక్ట్ చేయొచ్చు. హైలైట్ టాపిక్, హైలైట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సీటెట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ సీటెట్. హైలైట్ చేసినవి డైరెక్ట్ బిట్లు వస్తాయి అన్నమాట. పియాజే సెడ్ దట్ బయోలాజికల్ డెవలప్మెంట్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్ స్టార్ట్. ఎందుకంటే పిల్లవాడిలో బయోలాజికల్ డెవలప్మెంట్ అంటే పిల్లవాడు పుట్టాలి. పుట్టిన తర్వాత పాకాలి. పాకిన తర్వాత నిలబడాలి. నిలబడిన తర్వాత నడవాలి. ఎప్పుడైతే నడుస్తాడో అప్పుడే పిల్లవాడిలో పటుత్వం అనేది పెరిగి పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవాలన్నా, చదవాలన్నా, రాయాలన్నా అప్పుడే ఏర్పడిద్ది. దాని తర్వాతే అభ్యసనం అనేది ఏర్పడిద్ది అని చెప్పి పియాజే చెప్తాడు. అదేవిధంగా వైగాట్స్‌కి ఏమంటాడంటే, వైగాట్స్‌కి స్టేటెడ్ దట్ సోషియో కల్చరల్ లెర్నింగ్ కాజెస్ డెవలప్మెంట్. అంటే వైగాట్స్‌కి ఏం చెప్తాడంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత ఇతరులతో మాట్లాడటం, పుట్టిన తర్వాత మనం పాఠశాలకు వెళ్ళకముందే తల్లిదండ్రులతో భాషలో మాట్లాడతాం, తల్లిదండ్రులు చేసే పనులను చూసి మనం వాళ్ళని అనుకరిస్తాం. ఈ విధంగా చేస్తాం కాబట్టి వైగాట్స్‌కి ఏమంటాడంటే, ముందు సోషియో కల్చరల్ లెర్నింగ్ అంటే వేరే అంటే సాంఘిక సంస్కృత సిద్ధాంతం ఉంటది కదా! అది అభివృద్ధి చెంది దాని తర్వాత డెవలప్‌మెంట్ అనేది ప్రారంభమైందని జెప్పి వైగాట్స్‌కి చెప్తాడు. దీన్ని సింపుల్‌గా ఇక్కడ బ్రేక్ డౌన్ అని పెట్టాను చూడండి ఒకసారి. ఇక్కడ పెట్టాను చూడండి. పియాజే ఫోకస్ ఆన్ ఇంటర్నల్ బయోలాజికల్ గ్రోత్. అదేవిధంగా వైగాట్స్‌కి ఫోకస్ ఆన్ ఎక్స్టర్నల్ సోషల్ వరల్డ్. అంటే ఇక్కడ పియాజే వచ్చేసి బయాలజీ అంటే జీన్సు లేదా హెరిడిటరీ మీద ఫోకస్ అనమాట. హెరిడిటరీ మీద ఫోకస్. అదే ఇక్కడ సోషల్ వరల్డ్ అంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. నేను చెప్పిన పాయింట్సే కాకుండా జీన్ పియాజీ, కోహెల్బర్గ్ అదేవిధంగా వైగాట్స్‌కి వీళ్ళ ముగ్గురు గురించి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. లేదంటే మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న బుక్స్‌లో ఏ పాయింట్ చదివినా ఇంపార్టెంటే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మీద మినిమమ్ 4-5 మార్క్స్ లేకుండా సీటెడ్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన పాయింట్స్, నేను హైలైట్ చేసిన పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి ఒకసారి మీరు గనక చూడండి. మళ్ళీ నేను ఇక్కడ రివిజన్ చేస్తున్నాను చూడండి. పియాజే ఏమంటాడంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్‌కి ముఖ్యమైనది బయోలాజికల్ డెవలప్మెంట్. కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్‌కి ఇంపార్టెంట్ ఏమంటాడంటే సోషలైజేషన్. అదేవిధంగా ఇక్కడ చూడండి, పియాజే సెడ్ దట్ బయోలాజికల్ డెవలప్మెంట్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్. అంటే పియాజే ఏమంటాడంటే పిల్లవాడిలో బయోలాజికల్ డెవలప్మెంట్ ముందు వస్తుంది అంటాడు. అంతే కదా, పిల్లవాడు పుట్టిన తర్వాత పాకాలి, అతను నడవాలి, నడిచిన తర్వాతే అభ్యాసం అనేది స్టార్ట్ అయ్యిద్ది. అదేవిధంగా వైగాట్స్‌కి ఏమంటాడంటే పిల్లవాడు ముందు ఇతరులతో మాట్లాడటం ద్వారా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి చెప్తాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.